ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ధన్యవాదములు. బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి గారి గురుదేవులకు ధన్యవాదములు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు ధన్యవాదములు. సుధాకర ప్రభాకర కుటుంబాలకు ధన్యవాదములు. 10 ఏళ్ళు అయింది ధ్యాన పరిచయం చేసుకొని. 10 ఏళ్ళ నుంచి జీతవనము వస్తూనే ఉన్నాను. మౌన ధ్యానము, సంక్రాంతి అన్నిటికీ పాల్గొంటుంటాను. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ వాతావరణం అంతా మాకు బాగా నచ్చింది. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత 3 ఏళ్లకు మా కుటుంబం అంతా, నా కొడుకు, కోడలు, పిల్లలు అందరము ధ్యానంలోకి వచ్చేసాము. శాకాహారులమేము, మా కుటుంబము శాకాహారులయ్యాము, ధ్యానులయ్యాము. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మా పిల్లలు సుధాకర ప్రభాకర్ల పిల్లలతో ఫ్రెండ్షిప్ చేసుకున్నారనమాట. అప్పుడు ఇంకా చిన్నపిల్లలు వాళ్ళు. ఒకసారి మా చరణ్ నేను చికెన్ తింటాను రా అన్నాడు మా లడ్డుతో. లడ్డు అంటే సుధాకర కొడుకు అనమాట. బాగా ఫ్రెండ్షిప్ వాళ్ళకి. అంటే అయితే నీతో నేను ఫ్రెండ్షిప్పే చేయనురా అని అలిగినాడు. మాట్లాడలే ఆ రోజంతా. మా చరణ్ ఏం చేసినాడు, కొండ కిందికి పోయి కూర్చున్నాడు. సాయంత్రం వరకు రాలేదు, ఏడ్చుకుంటూ కూర్చున్నాడు నా ఫ్రెండ్షిప్ వద్దన్నాడని. మళ్ళీ మేమే నచ్చజెప్పి నందుకి చరణ్తో మాట్లాడినైనా ఇంకా తినడులే అని చరణ్తో కూడా మాంసం తినను, చికెన్ తినను అని ఒప్పించి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు వాళ్ళ ఫ్రెండ్షిప్ చాలా అద్భుతంగా ఉంది. మేము కూడా ఎప్పుడు వచ్చి మా పుట్టిల్లు అనమాట, చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. ప్రతి సంక్రాంతికి ఇక వచ్చి ఆనందంగా వెళ్తుంటాము. బంధువుల ఇంటికి కూడా ఎక్కువ పోము మేము. ఎందుకంటే అక్కడ పోతే మాంసం తినమంటారు, ఈర్ష్యలు, కోపాలు, మాకు అది కాదు ఇది లేదు అంటారనమాట. అందుకని అవి మాకు నచ్చక మేము ఎప్పుడు జీతవనమే వస్తాము. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. మేము మా కుటుంబం అంతా ప్రతి సంవత్సరము వేసవిలో ఇక్కడికి వస్తాము, సంక్రాంతికి కూడా వస్తాము. ఇప్పుడు కూడా మే 12వ తేదీ అందరం వచ్చాము. ఇక్కడ చాలా అద్భుతంగా బాల వికాస్ మరి భగవద్గీత అద్భుతంగా జరిగాయి. చాలా హ్యాపీగా ఫీల్ అయినాము. ఇక అమృతాహారం అందిస్తారు సుధాకర ప్రభాకర్ల భార్యలు, కుటుంబము. చాలా అద్భుతంగా ఉంటుంది భోజనాలు అంతా. మాకు ఎటువంటి లోటు లేకుండా చాలా ఆనందంగా మమ్మల్ని పలకరించి ఏం కావాలో అదంతా చూసి మమ్మల్ని చాలా ఆనందంగా ఇక్కడ చూసుకుంటారు. ఏమైందంటే వచ్చిన తర్వాత నా చేతులు ర్యాక్స్ వచ్చినాయన్నమాట. చాలా నొప్పి విపరీతంగా తట్టుకోలేనంత నొప్పి వేసింది నాకు. సుధాకర్ దగ్గరికి వచ్చి ఒక 10 రౌండ్లు వేసి నాయన నాకు ఈ నొప్పి తగ్గించు అని నేను వేడుకున్నాను అనమాట. ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో నాకు 2 గంటల లోపలే నొప్పి చాలా తగ్గిపోయిందనమాట. చాలా సంతోషం వేసింది. మా పిల్లలు, సుధాకర్ అందరికీ చెప్పిన, ప్రభాకర్ గారితో చెప్పిన, మా రమాదేవి మేడంతో చెప్పిన, గోపాల్ రెడ్డి సార్తో చెప్తే చాలా మెరాకిల్ జరిగిందమ్మా నీకు అని చాలా ఆశ్చర్యపోయారనమాట. జూలై 8, 9, 10 అమరోత్సవం జరగబోతుంది. మేము కూడా వస్తున్నాము, మీరు కూడా రండి. చాలా సంతోషంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. ఈ పరిసర ప్రాంతాలు చూస్తే మీరు కూడా రావాలనిపిస్తుంది. తప్పకుండా రావాలని కోరుకుంటున్నాను. జై పత్రిజీ, జై సుధాకర్, జై నంద సార్, జై ప్రభాకర్.